Nowadays, more people losing their lives and properties because of fire accident. So, to protect the people, we did this small project. To prepare our project, we use some equipments. Those are tube light starter, toy bus, guys, battery, 9 voltage battery, alarm. We arranged a bus and speakers in driver's cabin, and we arranged a 9 voltage battery and a starter in a passenger's cabin. Through the wire we connect. When the bus or train on journey, the fire produces heavily, the thermistor will expand and completed. Then it passes current to battery and it passes to alarm. Then the alarm will ring. By hearing the alarm, the driver stops the bus and save the people. By hearing the alarm, the driver stops the bus and save the people. And he finds where the fire. This fire గురించి సార్ ప్రూవ్ చేస్తాను సార్ ఇది కూడా సార్ ఇప్పుడు ఫైర్ ఇక్కడ ఉన్నది ఇది ఎక్స్పాండ్ అయ్యి కంప్లీట్ అయిపోతుంది సార్ సర్క్యూట్ ఇది కరెంట్ ఫామ్ చేస్తుంది బ్యాటరీ నుంచి అలారం ఇప్పుడు డ్రైవర్ ఇక్కడ ఎక్కడో ఫైర్ వస్తున్నదని తెలుసుకొని అప్పుడు ఆ ఫైర్ తొలగించడానికి చూస్తాడు సార్ ఇది స్మోక్ అలారం సార్ ఇది డైరెక్ట్గా ఇంజన్ నుంచి వచ్చేటప్పుడు ఫైర్ రాదు కదండి సార్ స్మోక్ కూడా వస్తుంది కదండి సార్ అందుకని స్మోక్ కూడా మందులే తెలవడానికని మేము ఈ ప్రాజెక్ట్ని తయారు చేసాం సార్ ఇవి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సార్ మా సొంతంగా మేము తయారు చేసాం సార్ ఇవి కలెక్ట్ చేసి తయారు చేసినాం సార్ ఇప్పుడు ఇదిగోండి సార్ దీన్ని వెలిగిస్తున్నాను నేను ఇదిగోండి సార్ పొగ అదిగోండి సార్ ఈ పొగ దీనికి తగలటం వల్ల మళ్ళీ తీసేయంలోనే రావట్లేదు సార్ అంటే ఈ స్మోక్ దీనికి తగలటం వల్ల ఇది వస్తుంది సార్ మళ్ళీ ఇది మీకు ఒక డౌట్ రావచ్చు సార్ ఒకవేళ ఇక్కడే ఫైర్ వస్తే ఇక్కడ అనుకుంటున్నారు అదే ఈ ప్లేస్లో ఎక్కడైనా ఫైర్ వస్తే ఏం చేస్తుంది ఇక్కడ మోగుతుందా అని అందుకని ఏం చేస్తారంటే సార్ ఇది టాయ్ బస్ కాబట్టి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని ఇక్కడ పెట్టాను సార్ అదే రియల్ బస్ అయితే ఇవి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఇవి థర్మిస్టర్ సార్ అంటే ఈ స్టార్టర్స్ ఈ బస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంజన్ మెయిన్ పెట్టుకుంటారు సార్ మళ్ళీ స్మోక్ డిటెక్టర్స్ అండ్ స్మోక్ డిటెక్టర్స్ అంటే ఇప్పుడు నేను స్మోక్ చూపించాను కదండి సార్ స్మోక్ ఎలా వస్తుందండి అలాంటిది ఇవి స్మోక్ డిటెక్టర్స్ సార్ ఇవి బస్సులో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మెయిన్గా ఇంజన్ నుంచి స్మోక్ వస్తుంది కాబట్టి స్మోక్లో పెట్టుకుంటాం సార్ రూఫ్ ల్యాంప్స్ అంటే లైట్గా వచ్చినప్పుడు మంటని మనం బస్ డ్రైవర్ దిగకుండానే ఈ రూఫ్ ల్యాంప్స్తో నిండా వాటర్ ఫిల్ చేసుకోవచ్చు సార్ మనం వాటర్ 100 లీటర్స్ వరకు వాటర్ ఫిల్ చేసుకోవచ్చు సార్ అప్పుడు ఈ బస్కి తొందరగా పడుతుంటే ఎక్కువ మంటలు వచ్చినప్పుడు కూడా తొందరగా దిగే అవకాశం ఉంటుంది బస్ కాలకుండా కూడా ఉంటుంది సార్ అందుకని ఈ యూజ్ చేస్తాం సార్ అసలు ఎక్కువగా యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయి అంటే సార్ బస్ డ్రైవర్ నెగ్లిజెన్సీ వల్ల అవుతాయి సార్ ప్లస్ రోడ్స్ కనుక మంచిగా లేకపోతే యాక్సిడెంట్స్ జరుగుతాయి సార్ హెవీ వెయిట్ అంటే బస్లో 50 మెంబర్స్ కంటే ఎక్కువ ఎక్కించుకున్నా కానీ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి సార్ దీనికి కంక్లూజన్ ఏంటంటే టు ప్రొటెక్ట్ పీపుల్ అంటే ప్రజల్ని కాపాడటానికని ఈ ప్రాజెక్ట్ని తయారు చేశాం సార్ మేము అయిపోయింది సార్